హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు యూపీఎస్సీ రేడియో. నేను మీ దినేష్ శెట్టి. ఏబిపిఎస్సి ప్రీవియస్ ఇయర్ మెయిన్స్ క్వశ్చన్స్ సాల్వ్ చేస్తున్నాం ఇక్కడ. సో లిజన్ హియర్. ఇందులో 2023లో అడిగిన క్వశ్చన్ ఇది. 11th క్వశ్చన్లో ఇప్పుడు మనం బి క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. డిస్క్రైబ్ ది క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ ఆఫ్ ద బ్లాక్ అండ్ అల్యూవియల్ సాయిల్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ యొక్క నలుపు మరియు ఒండ్రు నేలల లక్షణాలను వివరించండి. సో మెయిన్స్ ఎలా రాయాలి అనేదే నా ముఖ్య ఉద్దేశం. మెయిన్స్ రాసేటప్పుడు మీకు రకరకాల మనకు కాన్ఫిడెంట్ వచ్చేస్తుంది. వన్స్ ప్రిలిమ్స్ క్లారిఫై అయిపోయింది, ప్రిలిమ్స్లో ఖచ్చితంగా క్వాలిఫై అవుతారు మీరు ఆబ్వియస్లీ. సో అయిన తర్వాత మెయిన్స్ ఎలా రాయాలో అర్థం కాదు. 3 గంటల సేపు ఒక కూర్చున్న చోట లేయకుండా కూర్చొని రాస్తూ ఉన్నప్పుడు కాన్సన్ట్రేషన్ లెవెల్స్ దెబ్బతింటాయి అండ్ చెయ్యి నొప్పి చేస్తుంది. ఒక క్వశ్చన్కి ఇంకో క్వశ్చన్ మధ్యలో గుర్తు రావడం అనేది అటు ఇటు అవుతుంది. సో ప్రాక్టీస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఆ ప్రాక్టీస్ నేను మీతో చేపిస్తాను ఇప్పుడు. సో డైలీ మీరు కూడా ప్రాక్టీస్ చేసి నాకు పోస్ట్ చేయొచ్చు. ఎలా పోస్ట్ చేయొచ్చు వీడియో ఎండ్లో మీకు చెప్తాను, నేను కరెక్షన్ కూడా చేస్తాను. సో ఈరోజు అడిగిన క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్ నలుపు మరియు ఒండ్రు నేలల లక్షణాలను వివరించండి. ఎలా ఉంటే అది ఏం చేస్తాయి, లక్షణాలను కూడా వివరించండి. సో దానికి మోడల్ ఆన్సర్ నేను ఇవ్వడం జరిగింది. సో ఈ మోడల్ ఆన్సర్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ అలాగే కాన్సెప్ట్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఆంధ్రప్రదేశ్లో నల్లరేగడి మరియు ఒండ్రు నేలల లక్షణాలు ఎలా ఉన్నాయో చూద్దాం. సో బ్లాక్ సాయిల్ అండ్ అల్యూవియల్ సాయిల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బ్లాక్ సాయిల్స్, అల్యూవియల్ సాయిల్స్, రెడ్ సాయిల్స్ తర్వాత అధికంగా ఉన్నాయి, అందరికీ తెలిసిన విషయమే. ఎక్కడ ఉన్నాయి, ఎలా వచ్చాయో కూడా మీరు ఆన్సర్లో రాయగలిగితే ఖచ్చితంగా మీకు మంచి మార్క్స్ వస్తాయి. ఎక్కడ ఉన్నాయి అందరూ చెప్తారు. ఏ బుక్ ఓపెన్ చేసినా సరే గుంటూరులో ఉంటాయి, చిత్తూరులో ఉంటాయి, నెల్లూరులో ఉంటాయి, లేకపోతే నీకు కృష్ణా ఎన్టీఆర్ జిల్లాలో ఉంటాయి, అందరికీ తెలుసు. కానీ ఎందుకు అక్కడే వచ్చినాయి, ఎందుకు అలాగే వచ్చినాయి, దాని లక్షణాలు ఏం చేస్తుంది సపరేట్గా, ఆ పాయింట్స్ రాయాలి. సో నేను నల్లరేగడి అలాగే ఒండ్రు మట్టి, ఈ అల్యూవియల్ సాయిల్స్ ప్రధానమైనవి అందరికీ తెలుసు. రాష్ట్ర భౌగోళిక పరిస్థితులు, వర్షపాతం నమూనాలు, నదుల ప్రభావం వల్ల ఈ నేలలు ఏర్పడి పంటల వైవిధ్యాన్ని ప్రభావితం చేస్తున్నాయి. అంటే ఫార్మేషన్ ఆఫ్ ద సాయిల్ ఒకటి ఉంది, ఆ ఫార్మేషన్ దేన్ని ఇంపాక్ట్ చేస్తుంది, ఈ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ పాయింట్ రాయండి. సో 2 పాయింట్స్ రాయొద్దు. ఈ నేలలు అనేది, ఒండ్రు నేలలు అనేది నదుల నుంచి ఏర్పడ్డాయి, నదులు ఈ పెద్ద పెద్ద రాళ్ళని క్రమక్షయం చేయడం వల్ల లేకపోతే ఎరోషన్ డిపాజిషన్ చేయడం వల్ల అల్యూవియల్ సాయిల్స్ హ్యావ్ బిన్ ఫార్మ్డ్ అని ఒక పాయింట్. బ్లాక్ సాయిల్స్ ఆర్ ఫార్మ్డ్ బై ద బ్లాక్ పేరెంట్ రాక్ ఇన్ ద వెస్టర్న్ ఘాట్స్ రీజన్స్ బికాస్ ఆఫ్ ద డక్కన్ ప్లాట్యూ ఫార్మేషన్. మనకు డక్కన్ ప్లాట్యూ లేకపోతే దక్కన్ పీఠభూమి అనేది పగిలిపోయి విరిగిపోయి ముక్కలైపోయి నాకు నల్లమట్టి ఫామ్ అయిపోయిందని అదొక స్టేట్మెంటు. ఇలా 2 స్టేట్మెంట్స్ రాయొద్దు. డోంట్ రైట్ 2 స్టేట్మెంట్స్. ట్రై టు రైట్ ఓన్లీ 1 స్టేట్మెంట్. ఎందుకంటే మీకు తెలిసిన నాలెడ్జ్ చాలా ఉంది, ఒప్పుకున్నాను. మీరు నాలెడ్జ్ ఉంది కాబట్టే మీరు ఈ వీడియో చూస్తున్నారు, లేకపోతే మెయిన్స్ రాస్తారు. కానీ రాసే ఆన్సర్ని ప్రిసైజ్గా రాయడం కూడా ఇంపార్టెంట్ కదా. ఉన్న నాలెడ్జ్ని కక్కడం కాదు, ఎగ్జామ్కి వెళ్ళి నాకు వచ్చినంత రాసేయడం కాదు. దాన్ని ఎలా కన్సైజ్ చేసి రాస్తావు, ఒక పాయింట్లో 2-3 పాయింట్స్ ఎలా మెన్షన్ చేస్తావు. ఇప్పుడు క్వశ్చన్ నీకు ఆన్సర్ రాలేదనుకో, సోది రాయాలి, ఎగ్జామినర్ని మతలబ్ చేయాలి. అప్పుడు నీకు తెలిసిన దాన్ని ఎక్స్పాండ్ చేస్తూ రాస్తావు. బట్ ఆల్రెడీ తెలిసిన దాన్ని సోదిగా రాయకుండా ప్రిసైజ్గా రాయాలి. అందుకోసం ఈ స్టేట్మెంట్లో వర్షపాత నమూనాలు, పరిస్థితులు, నదుల ప్రభావం వల్ల ఈ నేలలు ఏర్పడ్డాయి అంటే మీరు ఇంకా ఇంతేనా, ఇంకా చాలా రాయాలి కదా. ఇందాక చెప్పినట్టు ఈ సాయిల్ చెప్పారు, ఆ సాయిల్ చెప్పారు అని చూసుకుంటే యూ హ్యావ్ టు థింక్ దట్ విల్ బి గివెన్ ఇన్ ద బాడీ. ఇంట్రడక్షన్లో అన్నీ ఎక్స్పెక్ట్ చేయొద్దు మీరు. ఈ ఇంట్రడక్షన్ యూ షుడ్ నాట్ ఎక్స్పెక్ట్ హౌ ది సాయిల్స్ ఆర్ ఫార్మ్డ్. సాయిల్ యొక్క ఫార్మేషన్ అనేది ఇంట్రడక్షన్లో మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు. సో నల్లరేగడి నేలలు రాష్ట్ర సాగు భూమిలో సుమారు 25%, దాదాపు 40 నుంచి 45 లక్షల హెక్టార్లు ఉన్నాయి. సో బాడీ ఆఫ్ ద ఆన్సర్కి వెళ్ళంగానే మీరు ఫ్యాక్ట్తో స్టార్ట్ చేశారు చూడండి. యూ స్టార్టెడ్ విత్ ద ఫ్యాక్ట్ 25% ఉన్నాయి నల్ల నేలలు. ఇంకా డెప్త్కి వెళ్ళి అంటే మీకు ఆంధ్రప్రదేశ్ జాగ్రఫీ వచ్చు అని ప్రూవ్ చేయాలి కాబట్టి 40 నుంచి 45 లక్షల హెక్టార్లు కూడా ఉన్నాయి అని చెప్తారు. ఇది ఎక్కడ ఉంటుంది, సోషియో ఎకనామిక్ సర్వేలో ఉంటుంది. ఇవి అధిక మట్టి, క్లే కంటెంట్. ఇప్పుడు ఏంటి, మీరు జాగ్రఫీ స్టూడెంట్ అని ప్రూవ్ చేయాలి మళ్ళీ. అంటే ఆ మట్టి యొక్క భౌగోళిక స్థితితో పాటు దాని యొక్క లక్షణాలని చెప్తున్నారు. ఏం లక్షణం, క్లే కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. మనకు జనరల్గా ఏదైనా మట్టి తీసుకుంటే అందులో ఇసుక ఉంటుంది, ఇసుక రేణువులు ఉంటాయి, మట్టి ఉంటుంది, నెక్స్ట్ దాంతోపాటు కొంచెం సిల్ట్ లాగా ఉంటుంది, అంటే కొంచెం సుమారు అటు ఇటు మట్టికి అలాగే బంక మట్టికి మధ్యలో ఉంటుంది.
ఈ 3 ఉంటాయి. ఆ 3 ఉంటాయని చెప్తూ క్లే కంటెంట్ 40-60% ఉంటుందని ప్రూవ్ చేశారు మీరు. కలిగి ఉండడం వల్ల ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నారు మళ్ళీ పాయింట్కి. కలిగి ఉండడం వల్ల నీటిని ఎక్కువ కాలం నిల్వ ఉంచగలవు. మామూలుగా బ్లాక్ సాయిల్ని 230 రోజులు 200 రోజులు నీళ్ళు ఇచ్చిన ఇవ్వకపోయినా బతుకుంటారా అవి సూపర్ సాయిల్స్ అంటుంటామే, ఎందుకు అని దాని పాయింట్ మీరు చెప్తున్నారు. అలాగే ఎండాకాలంలో పెద్ద పగుళ్ళు పడడం, వర్షంలో ఉబ్బడం వీటి ప్రత్యేక లక్షణం కాబట్టి మళ్ళీ లక్షణం గురించి చెప్తున్నారు. రెగర్ నేలలు అని కూడా అంటారు. రెగర్ అంటే ఆక్టోగనల్ బ్లాక్స్ లాగా మనకు నేలలు అనేవి ఏర్పడతాయి. సో దట్స్ ద రీజన్ దే ఆర్ కాల్డ్ as రిగర్ సాయిల్స్. అంటే బ్లాక్ సాయిల్స్కి ఇంకొక పేరుని కూడా చెప్తున్నారు. నైట్రోజన్ 0.02 to 0.05 ఈ పాయింట్ రాయాలన్నా అవసరం లేదు, నేను చెప్తున్నాను తెలుసుకుంటే మంచిది. అలాగని చెప్పేసి తెలుసుకోకుండా తప్పు రాయడం ఇంకా చెడ్డది. మరియు హ్యూమస్ తక్కువగా ఉన్నప్పటికీ, హ్యూమస్ అంటే ఏంటి? హ్యూమస్ అంటే హ్యూమిడిటీ, తేమ కాదు. హ్యూమస్ అంటే నల్లతత్వం. అదేంటి నల్ల సాయిల్ నల్లగా ఉండకుండా ఎట్టుంటుందయ్యా నువ్వు మరీ చెప్తా ఉంటాం. నో. హ్యూమస్ ఇందులో తక్కువ ఉంటుంది ఇండియాలో. అంటే ఆర్గానిక్ కంటెంట్ తక్కువ ఉంటుంది. ఫారెస్ట్ సాయిల్లో ఎక్కువ ఉంటుంది. అది నల్లగానే ఉంటుంది కానీ అందులో నీకు హ్యూమస్ ఎక్కువ ఉంటుంది. కానీ నల్ల రేగడి నేలల్లో ఆ నల్లతనం అంటే హ్యూమస్ ఉంటుంది చూసారా, ఆ నల్లగా ఉన్న హ్యూమస్ అనేది ఉంటుంది అనమాట. ఆ నలుపు వాళ్ళ నాన్న నుంచి వచ్చింది. వాళ్ళ నాన్న ఎవరు? డక్కన్ పీఠభూమి. డక్కన్ పీఠభూమి నుంచి నలుపు వచ్చింది కానీ దానిలో నలుపు ఉండే హ్యూమస్ ఉండదు అనమాట. నైట్రోజన్ అదొకటి. నెక్స్ట్ పొటాష్ సమృద్ధిగా ఉంటుంది. సో ఏ సాయిల్లో ఎటువంటి మినరల్స్ ఉంటాయో మీరు రెగ్యులర్ క్లాసెస్ ఉంటే మీకు అర్థమవుతుంది. కర్నూలు, అనంతపురం, కడప, ప్రకాశం జిల్లాల్లో విస్తరించి ఉన్నాయి ఈ నల్లరేగడి నేలలు. దీంతో పాటు నెల్లూరులో కూడా ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. అండ్ పత్తి, మిరప, పొగాకు, చెరుకు వంటి నగదు పంటలకు అంటే బికాస్ ఇన్ దిస్ బ్లాక్ సాయిల్స్ వాట్ వీ విల్ జనరలీ గ్రో ఆర్ లైక్ క్యాష్ క్రాప్స్, పర్టికులర్లీ మిర్చి. గుంటూరులో మిర్చి ఎక్కువ వేస్తారు ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో. ఓకే, ఈ బ్లాక్ సాయిల్, దిస్ ఈస్ అ బ్లాక్ సాయిల్. ఇప్పుడు ఒండ్రు మట్టికి వద్దాం. ఒండ్రు మట్టి, దిస్ ఈజ్ అల్యూవియల్ సాయిల్. ఒండ్రు మట్టి ఎట్లా వస్తుంది? ఒక పెద్ద పేరెంట్ రాకుంది, ఏదో ఒక పేరెంట్ రాక అది పగిలి మొక్కలైపోయి పేరెంట్ వచ్చేసింది. పేరెంట్ నుంచి చైల్డ్ వచ్చింది. అంటే ఆ చైల్డ్కి పేరెంట్ ఎవరో తెలియదు. దట్ ఈస్ వాట్ అల్యూవియల్ సాయిల్ ఇస్. ఇప్పుడు బ్లాక్ సాయిల్కి పేరెంట్ డక్కన్ సాయిల్ అని చెప్తావు, కానీ అల్యూవియల్ సాయిల్కి పేరెంట్ లైమ్ స్టోనా, మెటమార్ఫిక్ రాక, సెడిమెంటరీ రాక, అవక్షేప రాయ, లేకపోతే క్రమక్షేమం చెందిన రాయ, అది తెలియదు, మనకు తెలియదు, వీ డోంట్ నో. సో అల్యూవియల్ సాయిల్కి ఉన్న స్పెషాలిటీ అది. రాష్ట్రంలో ఎంత ఉంది? 5%, దాదాపు 8 నుంచి 10 లక్షల హెక్టార్లు ఉంటుంది. అత్యంత సారవంతమైన నేలలు. ఎస్, దే ఆర్ వెరీ వెరీ ఫెర్టైల్. ఎక్కడ ఉంటాయి? గోదావరి డెల్టాలో ఉంటాయి, కృష్ణా డెల్టాలో ఉంటాయి. తీరం అంతా మనకు 1053 కిలోమీటర్స్ మొత్తం తీరం అంతా ఉంటాయి. అవక్షేప నదులు, పెన్నా నది కూడా పెట్టండి. మీకు అంత కావాలంటే వంశధార, నాగావళి కూడా యాడ్ చేసుకోండి ఇక్కడ. అంటే ఇట్ షోస్ టు ద ఎగ్జామినర్, అదే ఈ అబ్బాయికి అదే ఈ అమ్మాయికి పర్టికులర్లీ ఆ గోదావరి, కృష్ణ కాకుండా మిగతా చిన్న చిన్న నదులు కూడా తెలుసు. దట్ ఈస్ వన్ థింగ్ యూ కెన్ యూస్. ఎక్కడెక్కడ ఎక్కువగా ఉంటాయి దానికన్నా ముందు దాని యొక్క లక్షణం చెప్తున్నాను. సున్నం ఉంటుంది, లైమ్ ఉంటుంది, పొటాషియం ఉంటుంది, అండ్ సూక్ష్మ పోషకాలు ఉంటాయి, అధికంగా ఉంటాయి. దీస్ ఆర్ వెరీ ఫెర్టైల్ సాయిల్స్. అండ్ కోస్తా జిల్లాలో ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, ఎన్టీఆర్ జిల్లా, మనకు ఏలూరు జిల్లా, ముఖ్యంగా గోదావరి కృష్ణ డెల్టా ప్రాంతంలో ఉంటుంది. రైట్, ఈ ప్రాంతంలో క్రాప్ కూడా. ఇందాక ఏం క్రాప్స్? బ్లాక్ సాయిల్ ఏ క్రాప్స్ చెప్పుకున్నాం గుర్తుందా మీకు? బ్లాక్ సాయిల్లో మిర్చి చెప్పుకున్నాము, అలాగే కాటన్ చెప్పుకున్నాము. అది కాకుండా ఇక్కడ వరి ఎక్కువగా ఉంటుంది. ఓకే, ఇది అల్యూవియల్ సాయిల్. మరి ఇంకొక సపరేట్ పారాగ్రాఫ్ ఇచ్చాను, పంటలకి అలాగే నేలకి సంబంధం ఏంటి చూడండి. గుంటూరు ప్రాంతంలో నల్లరేగడి నేలలు అధికంగా ఉంటాయి. ఎందుకు ఉంటాయి అనే మీకు ఖచ్చితంగా రావాలి, ఆ క్వశ్చన్ రావాలి. ఎందుకు ఉంటాయి అని చెప్పాడు. నేను ఎందుకు ఉంటాయి? వెన్ ఎవర్ యూ స్టార్ట్ క్వశ్చనింగ్, ఓన్లీ దెన్ యూ విల్ ఫైండ్ ఆన్సర్స్. లేకపోతే ఎవడు నీకు వచ్చి అరే బాబు నానా బంగారు ఇదిగో నాన్న దీనికి ఇది ఎక్స్ప్లెనేషన్ ఎవడు చెప్పడు. ఎవడి డ్యూటీలు వాడు, ఎవడి కథ వాడిది, ఎవడి బిజీలో ఉన్నాడు, ఎవడి లైఫ్ వాడు బిజీలో ఉన్నాడు. నువ్వు సపరేట్గా ఇది నాకు కావాలి అని రీసెర్చ్ చేస్తేనే నీకు ఆన్సర్ దొరుకుతుంది, లేకపోతే దొరకదు. మారుతున్న ఏబిపిఎస్సి, టీజీపీఎస్సి ట్రెండ్ ఇలాగే ఉంది. యూపీఎస్సి లెవెల్లో ఆలోచిస్తున్నాడు వాడు. సో దాని తగ్గట్టుగా నిన్ను నువ్వు అడ్జస్ట్ చేసుకొని నిన్ను నువ్వు మోటివేట్ చేసుకోవాలంటే దిస్ ఈస్ ఓన్లీ ఛాన్స్. క్వశ్చన్ చేయండి, క్వశ్చన్ యువర్ సెల్ఫ్, డోంట్ క్వశ్చన్ అదర్స్, క్వశ్చన్ యువర్ సెల్ఫ్, దెన్ యూ విల్ గెట్ ద ఆన్సర్. సో చూడండి, సో ఎందుకు అంటే మనకు ఇండియా అలాగే మడగాస్కర్ విడిపోయి ఇండియా నార్త్కి వెళ్ళిపోతున్నప్పుడు రీయూనియన్ ఐలాండ్ దగ్గర
మ్యాగ్మా ఎరప్షన్ జరిగి ఆ మ్యాగ్మా ప్రస్తుత లోనావాలా, మహారాష్ట్రలోని లోనావాలా ఖండాల, మనకు ముంబైకి పూణేకి మధ్యలో ఉండే ఖండాల నుంచి స్ప్రెడ్ అవుతూ నీకు ఇది గుంటూరు వరకు వస్తుంది అనమాట. అందుకోసం గుంటూరులో నీకు నల్లరేగడి నేలలు ఎక్కువగా ఉంటాయి. కానీ విజయవాడలో ఉండవు చూడండి, విజయవాడ అంతా నీకు అల్యూవియల్ సాయిల్ ఉంటుంది. కానీ వన్స్ యూ కమ్ టు ద గుంటూరు రీజియన్స్, పల్నాడు రీజియన్స్, ప్రకాశం రీజియన్స్, యూ విల్ ఫైండ్ బ్లాక్ సాయిల్ ఆల్సో. నాట్ ఆల్ ప్రకాశం బట్ వెస్టర్న్ ప్రకాశం. అందువల్ల నీకు ఎప్పుడైతే నీకు అల్యూవియల్ సాయిల్ ప్లస్ బ్లాక్ సాయిల్ కలిసిందో నీకు మాయిశ్చర్ని రిటైన్ చేసుకుంటుంది. ఇగ్నియస్ రాయి నుంచి వచ్చింది ఆ బ్లాక్ సాయిల్, అంటే అగ్నిశిల నుంచి వచ్చింది. అగ్నిశిలలో ఉండే నీకు మినరల్స్ వల్ల నీకు అక్కడ ఏం పంట పండించినా అది బాగా ఉంటుంది, ఘాటుగా ఉంటుంది. ఆ చెరుకు అయితే సూక్రోజ్ ఎక్కువ ఉంటుంది, మిరప అయితే నీకు ఘాట్ ఎక్కువ ఉంటుంది, లేకపోతే పత్తి అయితే నీకు దారం యొక్క థ్రెడ్ స్టేపుల్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. అలా ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ గుంటూరులో ఈ నెలలో ఉన్న ఖనిజాలు మరియు నీటి నిల్వ సామర్థ్యం వల్ల మిరపకు అవసరమైన కారాన్ని క్యాప్సేసియన్ అంటాం అనమాట. అంటే మనకు చిల్లీ యొక్క ఘాటును అంటాం చూసారా, ఆ ఘాట్ అనేది ఈ గుంటూరులో ఎక్కువగా ఉంటుంది. అలాగే ప్రకాశం, కర్నూలు, అంతేందుకు ప్రకాశంలో నీకు టొబాకో ఎక్కువ కల్టివేట్ చేస్తారు. ఈ టొబాకో, వర్జీనియా టొబాకో చాలా ఘాటుగా ఉంటుంది. మామూలు టొబాకో మీరు కాల్చేదానికన్నా దిస్ టొబాకో ఇస్ వెరీ పవర్ఫుల్ బికాస్ ఆఫ్ ద బ్లాక్ సాయిల్ ఓన్లీ ప్రకాశంలో. నెక్స్ట్ కోస్తాంధ్రలో ఒండ్రు మట్టి వల్ల కూడా నీకు రైస్ ఎక్కువగా పండుతుంది. సో ఆ రెండింటిని కలుపుతూ ఒక సపరేట్ పారాగ్రాఫ్ ఇచ్చాడు. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ కాశ్మీరీ చిల్లీ రెడ్ కలర్లో ఎక్కువగా ఉంటుంది, రైట్? ఎందుకంటే అది కారావాస్ అనే భూభాగంలో పండుతుంది కాబట్టి అక్కడ ఉన్న ఒండ్రు మట్టి కారణంగా ఈ కాశ్మీరీ చిల్లీ బ్లాక్ అనేది వస్తుంది. నెక్స్ట్ సేలం గుండు తమిళనాడులో ఎక్కువగా ఉంటుంది. మనకు ఈ సాంబార్లో వేస్తారు ఈ మిరపకాయలు, తమిళనాడు ప్రాంతం. అందుకోసమే సాంబార్కి అంత టేస్ట్ ఉంటుంది తమిళనాడులో. నెక్స్ట్ బైగాడి మిరప, అలాగే గుంటూరు మిరప. గుంటూరు మిరప గురించి మీకు చెప్పుకోకర్లేదు, విచ్ ఇస్ లైక్ మోర్ ఆఫ్ రెడ్డిష్ ఇన్ కలర్ అండ్ వెరీ బ్రైట్ అండ్ రెడ్డిష్ ఉంటుంది. ముడతలు తక్కువగా ఉంటాయి. అండ్ దాంతో పాటు నార్త్ ఈస్ట్ లో ఉన్న కొన్ని మిరపకాయలు కూడా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది ఒక్కటేనా, నేల సంరక్షణ ఎలా ఉంది కూడా మీరు ఒక పాయింట్ రాయాలి. మరి అడగలేదు కదా సార్ ఎందుకు రాయాలి, లక్షణాలు ఇది కూడా రాయాలి. నేలని కాపాడుకోవాలి కదా నువ్వు. సో నల్లరేగ నేలల్లో నీటి సామర్థ్యం ఎక్కువగా ఉంటుంది, డ్రైనేజ్ అవసరం అవుతుంది, పంటల మార్పిడి చేయాలి, గ్రీన్ మెన్యూర్ ఇవ్వాలి, వర్మీ కంపోస్ట్ వాడాలి, నైట్రోజన్ లోపాలను తగ్గించవచ్చు. ఇవన్నీ కూడా దిస్ ఆల్ పాయింట్స్. ఇవన్నీ మీకు ఎప్పుడు వస్తాయి, మీరు ప్రిలిమ్స్ బాగా చదవాలి. దీనికి ప్రిలిమ్స్కి మళ్ళీ కాన్సెప్ట్ని తెలుసుకోవాలి. కాన్సెప్ట్ని తెలుసుకుంటే ఈ పాయింట్స్ ఇక్కడ యాడ్ చేసి, లేకపోతే ఈ పారాగ్రాఫ్ అనేది మీకు మిస్ అయిపోతుంది. ఒండ్రు మట్టి నేలల్లో అధిక సాగు కారణంగా పోషకాల తగ్గుదల జరుగుతుంది. ఒండ్రు మట్టిలో ఏం చేస్తాము మనం, విపరీతంగా రైస్ మోనోక్రాపింగ్ చేస్తుంటే మొత్తం న్యూట్రియన్స్ అన్ని ఎగిరిపోతుంటాయి. సో టు రిట్రైవ్ ద న్యూట్రియన్స్ వాట్ వీ హ్యావ్ టు డూ, ఏం చేయాలి అనే దానికి సొల్యూషన్ అనమాట ఇది ఈ పారాగ్రాఫ్. ఓకే. ఇన్ఫాక్ట్ మనకు ఎప్పుడైనా కరువు అని చూపించారనుకోండి, వెంటనే ఒక దీనమైన సాంగేసి ఒక రైతుని చూపించి నల్లరేగ నేలను చూపిస్తారు. అరే బాబు, దిస్ ఈస్ ద సైన్ ఆఫ్ గుడ్నెస్. నైట్రోజన్ లైక్ అమ్మోనియా, మనకు నైట్రోజన్ అమ్మోనియాగా మారుతుంది ఈ స్టేజ్ లో, ఈ బ్లాక్ సాయిల్. నెక్స్ట్ దాంతోపాటు ప్రభుత్వ పథకాలు ఏమున్నాయి, ప్రధానమంత్రి కృషి సించాయి యోజన గురించి రాయాలి. దాంతోపాటు రాష్ట్రీయ కృషి వికాస్ యోజన గురించి రాయాలి. దాంతోపాటు ఇంకొన్ని గురించి కూడా రాయాలి. అవి ఏమేమి రాయాలో మీకు ఒకసారి ఇక్కడ చెప్తాను చూడండి. ఈ 3 స్కీమ్ల గురించి కూడా రాయాల్సి వస్తుంది. ఓకేనా. సో అన్నదాత సుఖీభవ, రాష్ట్రీయ కృషి వికాస్ యోజన, ప్రధానమంత్రి కృషి వికాస్ యోజన. ఓకేనా. సో ఈ స్కీముల గురించి రాయాలి. సో దిస్ ఈస్ వాట్ యూ హ్యావ్ టు రైట్. ఓకేనా. ఇక్కడ చూపిస్తాను చూడండి. రాష్ట్రీయ కృషి వికాస్ యోజన ఒకటి, అలాగే ప్రధానమంత్రి కృషి సించాయి యోజన ఒకటి. ఈ స్కీముల గురించి ఏమి రాయాలి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జనరల్ గా ఈ అన్నదాత సుఖీభవ స్కీమ్ అని చూసారా, ఇది మనకు సూపర్ 6 లో భాగం. నెక్స్ట్ ఈ రాష్ట్రీయ కృషి వికాస్ యోజన ప్రధానమంత్రి కృషి సించాయి యోజన నుంచి వస్తుంది అనమాట. దీని నుంచి ఇది వస్తుంది. ఇది పేరెంట్ స్కీమ్, ఇది చైల్డ్ స్కీమ్ అంటాం. ఇక్కడ ఏంటి, మనము సీడ్స్ ని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ సబ్సిడైజ్డ్ రేట్ లో ఇస్తుంది. సీడ్స్ తో పాటు ఫెర్టిలైజర్ సబ్సిడీ ఇస్తుంది. ఎంత ఇస్తుందిరా బాబు అంటే సంవత్సరానికి 20,000 ఇస్తుంది. 20,000 దగ్గర 47 లక్షల ఫార్మర్స్ ని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ బెనిఫిట్ చేస్తుంది. ఈ 20,000 ఎలా ఇస్తారు బాబు, ఈ 20,000 ఎలా ఇస్తారు అంటే 3 ఇన్స్టాల్మెంట్స్ లో ఇస్తారు అనమాట. అంటే ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ లో 7,000 ఇస్తారు, సెకండ్ ఇన్స్టాల్మెంట్ లో 7,000 ఇస్తారు, థర్డ్ ఇన్స్టాల్మెంట్ లో 6,000 ఇస్తారు. ఈ 7,000 లో 5,000 స్టేట్ ది, 2,000 సెంట్రల్ గవర్నమెంట్ ది. 5,000 స్టేట్ ది, 2,000 సెంట్రల్ గవర్నమెంట్ ది. 5,000 స్టేట్ ది, 4,000 స్టేట్ ది, 2,000 సెంట్రల్ గవర్నమెంట్ ది. ఇలాగ ఇస్తుంది. సెకండ్ థింగ్ ఏంటంటే టెనెంట్ ఫార్మర్స్ కూడా ఇస్తుంది. దట్స్ ఎ గ్రేట్ థింగ్ దట్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇస్తుంది. టెనెంట్ ఫార్మర్స్ కి ఇస్తారు. మీరు ఇది రాయాలి. చూసారా, ఇటువంటి టెనెంట్ ఫార్మర్స్ కూడా ఇస్తున్నారు ఈ అన్నదాత సుఖీభవ స్కీమ్ లో. నెక్స్ట్ రాష్ట్రీయ కృషి వికాస్ యోజన ఉంది చూసారా, ఇది ఏ మినిస్ట్రీ కంట్రోల్లో ఉంటుంది? ఫిలిమ్స్ ఇలా అడుగుతున్నాడు ఈ మధ్య. మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చరల్ ఫార్మర్స్ వెల్ఫేర్ అనమాట.
మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ ఫార్మర్స్ వెల్ఫేర్. మరి ప్రధానమంత్రి కృషి సించాయి యోజన ఎవరి కంట్రోల్లో ఉంటుంది? ఇద్దరు మినిస్ట్రీల కంట్రోల్లో ఉంటుంది. జల్ శక్తి మినిస్ట్రీ, దాంతోపాటు మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్లో ఉంటుంది. మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్. ఇట్లాంటి క్వశ్చన్స్ అడుగుతున్నాడు, ప్రిలిమ్స్లో అడుగుతుంటాడు. అంటే మెయిన్స్కి అదే టాపిక్ ప్రిలిమ్స్లో ఎలా వస్తుందో చెప్తున్నాను. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడేమో అగ్రికల్చరల్ డెవలప్మెంట్ కోసం చేస్తున్నాం. ఇక్కడ అగ్రికల్చర్ డెవలప్మెంట్ కోసం, మరీ ముఖ్యంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం చేస్తున్నాము. ఇంకో గుడ్ థింగ్ ఏంటంటే ఏ స్టేట్కి ఆ స్టేట్లో స్టేట్ లెవెల్ ప్లానింగ్ ఉంటుంది, సెంట్రల్ లెవెల్ ప్లానింగ్ కాదు, స్టేట్ లెవెల్ ప్లానింగ్ ఉంటుంది. మరి ఈ స్కీమ్ దేనికి బాబు అంటే ఇది ఇరిగేషన్కి, ముఖ్యంగా ఇరిగేషన్కి. ఇది వ్యవసాయం జరుగుతున్నప్పుడు, వ్యవసాయం జరిగిన తర్వాత ముఖ్యంగా. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, ఇది క్యాఫిటేరియా అప్రోచ్ అన్నమాట. క్యాఫిటేరియా అప్రోచ్ అంటే ఎవరికి నచ్చిన స్టేట్, ఏ స్టేట్ నచ్చిన ఆ స్టేట్ గవర్నమెంట్ దానికి తగ్గినట్టుగా మార్చుకోవచ్చు. ఇది అంబ్రిల్లా స్కీమ్ అన్నమాట. ఇది చాలా ఇంపార్టెంట్, ఓకేనా? ఇదేమో క్యాఫిటేరియా అప్రోచ్, ఇదేమో అంబ్రిల్లా స్కీమ్ అన్నమాట. నెక్స్ట్ ఇక్కడేమో పోస్ట్ హార్వెస్ట్ ని బాగా కన్సిడర్ చేసుకుంటాము. దాంతోపాటు ఇక్కడ వాడే టెక్నాలజీ ఏఐ టెక్నాలజీ వాడతాము, డ్రోన్స్ వాడతాము. యూజ్ డ్రోన్స్ ఆల్సో హియర్. నెక్స్ట్ ప్రధానమంత్రి కృషి సించాయి యోజనలో ఏం వాడతాము? ఇక్కడ హర్ ఖేత్ కో పానీ వాడతాము. ఈ స్కీమ్ కి ఈ స్కీమ్ కి ఇంకో పేరు హర్ ఖేత్ కో పానీ. ఇక్కడేమో పర్ డ్రాప్ మోర్ క్రాప్. ఇలా కూడా అడగచ్చు ప్రిలిమ్స్ కి ఎగ్జామ్ లో, గుర్తుపెట్టుకోండి. ఇలా కూడా అడగచ్చు, హర్ ఖేత్ కో పానీ, పర్ డ్రాప్ మోర్ క్రాప్. అండ్ లాస్ట్ గా ఇక్కడ IoT వాడతాము, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ వాడతాము. అండ్ అలాగే స్కాడా వాడతాము. స్కాడా అంటే ఏంటో కింద కామెంట్స్లో పోస్ట్ చేయండి, ఓకేనా? సో ఈ 3 రకాల స్కీమ్స్ని, మొత్తం స్కీమ్ని ఇలా ఎక్స్ప్లెయిన్ చేయకపోయినా 3 స్కీమ్స్ని గుర్తుపెట్టుకోండి. ఈ స్కీమ్ ఎందుకు రాయాలో మీకు తెలియాలి. ఈ స్కీమ్ల మీద సపరేట్గా క్వశ్చన్ అడగచ్చేమో. సో బీ ప్రిపేర్డ్ నాట్ ఓన్లీ ఫర్ మెయిన్స్ బట్ ఆల్సో ప్రిలిమ్స్, బట్ ఆల్సో మెయిన్స్. I will be there with you. You trust me. మన వాట్సాప్ గ్రూప్స్లో, టెలిగ్రామ్ గ్రూప్స్లో జాయిన్ అవ్వండి. ఈ వీడియో కింద లింక్స్ పెడుతున్నాను. మన వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. మీకు నెక్స్ట్ ఏం క్వశ్చన్ కావాలో కూడా మీరు అడగచ్చు. దట్స్ ద స్పెషాలిటీ ఆఫ్ దిస్ ఛానల్. మీకు ఏం కావాలో దాన్నే ఇక్కడ చెప్తాం. అవును కదా, మీకు ఆర్టికల్ 19 ఉంది, మీకు ఆర్టికల్ 21 ఉంది. సో మీ చాయిస్ని రెస్పెక్ట్ చేస్తూ, డెమోక్రసీని రెస్పెక్ట్ చేస్తూ మీ క్వశ్చన్స్ని తీసుకుంటాం. సో ఇది ప్రీవియస్ ఇయర్ మెయిన్స్ క్వశ్చన్స్ ఆఫ్ APPSC గుర్తుపెట్టుకోండి. సో డోంట్ ఫర్గెట్, ఐఎమ్ యువర్ దినేష్ శెట్టి, సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.